టక్ అనాలి. టక్ అన్నాక ఇది దీంట్లోకి రావాలి. ఓకే. వచ్చి ఇప్పుడు ములక్కాయ దాంట్లో పెట్టి ఓకే. ఇప్పుడు మనం ఎంత పొడవు కావాలన్నా దీన్ని మనం లేపుకుంటాం. మనం పైకి అంటన్న కొద్దికి 13 feet హైట్ వస్తుంది. 13 feet. ఇది నేను మంగళగిరి నుంచి మన రఘుప్రసాద్ గారని నాకు ఆయన దగ్గర తీసుకున్నా. ఇవన్నీ నేను అమెరికాలో చూసి ఇవన్నీ ఏం తెచ్చుకుంటానంటే నాకు ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి ఆయనకి ఫోన్ చేస్తే కిసాన్ చాయిస్ అని మంగళగిరి వెళ్ళాలి. హార్వెస్టర్లో ఎంతమందిగా నేను అందరూ ఇది ఉంటే రైతులేంటి ఎంత పెద్ద చెట్టుని సపోటా చెట్టుని మొత్తం నేనే కోసేసారు రంపంతో. ఓకే. మనకెందుకు మన పని మనం చేసుకున్నాం అనుకో హ్యాపీ కదా. సరే నువ్వు ములక్కాయ కోస్తానని ఆశపడుతున్నావు పదా అది తగ్గిద్దాం దీన్ని. నువ్వు ములక్కాయ రండి నాన్న పైకి రావచ్చు వచ్చేయండి. ఇంకా సో రోజమ్మా ఇట్లా ఇట్లా వర్గిస్తూ ఉంటారు నాకు తెలిసి. ములక్కాయలు కొంచెం హైట్ నువ్వు కోస్తావు. ఆ ములక్కాయలు 2 కాయలు పట్టుకోండి. అంకుల్ పెట్టి చూపిస్తారు. కొంచెం ముందుకెళ్ళాలి కదా. మీకెట్లా సరిపోతుంది? అంకుల్ కోసారు. మీరు కోయండి ఇప్పుడు. అందుతుంది. అందుతుందా? అదే ఎండ ములగ చెట్టు ఉంది కాదనుకుంటా. లేకపోతే స్టూల్ వేస్తా. వద్దు వద్దు వద్దు, మొత్తానికి సాహసమే ఇస్తున్నాం. అది కాదు కిందది. ఆ 2 కాయలు కరెక్టే. కిందది కోసేయండి. ఆ కిందది కోసేయండి. ఆ కిందది కోయండి. ఆ 2 కోయండి. నాకు ఓకేనా? చూడండి వచ్చిందా? తాకలే రాలా. మీరు పట్టినాక ఆపండి. పట్టినాక ఆపాలి. లాగలా వచ్చిందా? ఏది? అయ్యో అయ్యా. అది ఎండ అయిపోయిందిగా కళ్ళు కనపడవు. ఫుల్ నిజం చెప్పాలంటే మధ్యాహ్నం అయింది ఫుల్గా. అది చూసావా పట్టుకోసేవా? అదే అది చాలా బాగా ఉపయోగపడుతుంది శివా. అది ఎంత టేస్ట్ ఉంటుందో నువ్వు తీసుకెళ్దు కానీ ఈ ములక్కాయలు అసలు చాలా బాగుంటాయి. సో రెండు మునక్కాయలు రావడం జరిగింది మనకి ఆటిలతో. అది ఉపయోగం. మామిడికాయలు చాలా వెయిట్ ఉంది. ఈసారి హోల్డ్ అండ్ మనకి ఇట్లా ములక్కాయలు కోసేది ఉంటుంది 4000. అది కొంట ఈసారి ఎగ్జిబిషన్ లో. కాదమ్మా మీరే కట్ చేస్తారా ఇవి? అంకుల్ నాకు చిన్నవి అయితే నేను కట్ చేసేస్తా. ఇప్పుడు ఆ రౌండ్